ములుగు ఏజెన్సీలో జాతరల సందడి నెలకొంది. ఆదివాసీలు తమ ఇలవేల్పులను కొలుచుకునే వేడుకలతో గూడాలు పండగ వాతావరణం సంతరించుకున్నాయి. తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ చిన్న జాతర ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు 4 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. తొలి రోజు సమ్మక్క కొలువైన మేడారంతో పాటు సారలమ్మ కొలువుదీరిన కన్నెపల్లిలోని పూజా మందిరాలను శుద్ధి చేసి అలుకుపోతులు చేస్తారు. గ్రామాలకు ద్వారబంధనం విధించి పొలిమేర దేవతలకు పూజలు చేస్తారు. రాత్రి వేళ వనదేవతల గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి జాగరణ చేస్తారు. తమ ఆడబిడ్డగా కొలుచుకునే చందా వంశీయులు సమీపంలోని గుట్ట నుంచి సమ్మక్కను గద్దెపైకి చేర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఏటూరు నాగారం మండలం కొండాయిలో గోవిందరాజులు నాగులమ్మ, దొడ్లలో సారలమ్మ, కన్నాయిగూడెం మండలం ఐలాపూర్లో సమ్మక్క సారలమ్మ, మంగపేట మండలం జబ్బోనిగూడెం నెమళ్లగుట్టపై సమ్మక్క జాతర ఇవాల్టి నుంచి మొదలై 4 రోజులు జరగనుంది. మేడారంలో జరిగే చిన్న జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన 4 కోట్లతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్టీసీ హనుమకొండ బస్టాండ్ నుంచి వారం పాటు 100 ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ నేతృత్వంలో 2 అదనపు ఎస్పీలు, డీఎస్పీ, 12 మంది సీఐలు, 30 మంది ఎస్ఐలతో పాటు 600 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు. మేడారం మినీ జాతరకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మేడారంలో మినీ జాతర ప్రారంభమైంది. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు మినీ జాతర జరగనుంది. అయితే ఈ జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, వనదేవతలను దర్శించుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ ఏవైతే కొలువైతే ఉన్నారో మేడారంలో కావచ్చు, అటు కన్నెపల్లిలో కావచ్చు, ఇప్పటికే సమ్మక్క ఊర్లలో ద్వారబంధనం చేశారు. ద్వారబంధనం చేసి పూజలు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం పూజలు ప్రారంభించిన తర్వాత అంటే గ్రామాల్లో ఇటు మేడారం కావచ్చు, సమ్మక్క కొలువైనటువంటి మేడారం కావచ్చు, సారలమ్మ కొలువైనటువంటి కన్నెపల్లిలో కావచ్చు, ద్వారబంధనం చేసిన తర్వాత ఆదివాసీ పూజలతో జాతర ప్రారంభమవుతుంది. తర్వాత గ్రామ దేవతలకు పూజలు చేసి గ్రామ శివారులో ఉండేటువంటి పొలిమేర దేవతలకు పూజలు చేసిన తర్వాత ఆదివాసీ పూజారులంతా కూడా ఉపవాస జాగరణ ఉంటారు. దీంతో జాతర ప్రారంభమవుతుంది. అయితే మొత్తం కూడా మేడారంతో పాటు కన్నెపల్లి, ఇటు పోనుగొండ్ల పగిడిజరాజు కొలువునటువంటి పోనుగొండ్ల కావచ్చు, గోవిందరాజులు నాగులమ్మ ఉన్నటువంటి ఇటు కొండాయి కావచ్చు, అన్ని చోట్ల కూడా ఆదివాసీ గ్రామాల్లో గూడాల్లో కూడా ఇవాళ జాతర ప్రారంభమైంది. మొత్తం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మేడారంకు వెళ్ళేటువంటి ప్రతి భక్తులు కూడా ఇక్కడ గట్టమ్మ దేవాలయం దగ్గర ఈ గట్టమ్మను దర్శనం చేసుకున్న తర్వాత, ఇక్కడ మొక్కులు తీర్చుకున్న తర్వాతనే మేడారం వెళ్తారు. మనం ప్రస్తుతం మేడారానికి సమీపంలో ఉన్నటువంటి ములుగు శివార్లలో ఉన్నటువంటి గట్టమ్మ ఆలయంలో ఉన్నాము. ఈ గట్టమ్మను భక్తులు దర్శనం చేసుకున్న అనంతరము అక్కడికి వెళ్ళి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం మేడారం జాతరలో అయితే సందడి వాతావరణం నెలకొంది. గట్టమ్మ దగ్గర ఈ పూజారులు ఉన్నారు. వీరిని అడిగి ఇక్కడ భక్తుల రద్దీకి సంబంధించినటువంటి వివరాలు అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ములుగు గట్టమ్మ పూజారుల ఆధ్వర్యంలో గట్టమ్మ దేవాలయం దగ్గర కొన్ని పూజలు నిర్వహిస్తుంటాము. మరి ఆదివాసులం ఎట్లా పూజలు నిర్వహిస్తామంటే మాకు
వేద మంత్రాలు ఉండవు, వేద తంత్రాలు ఉండరు, అర్చకులు ఉండరు. మేము బండారితోటి మాత్రమే మా యొక్క ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారము ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటాము. మరి మాకు మాఘశుద్ధ పౌర్ణమి రోజులు అంటే మాకు ఈ ఆదివాసులకు మాఘశుద్ధ పౌర్ణమి రోజులు అంటే ఎంతోగా ప్రీతి రోజులు. ఈ ప్రీతి మాఘశుద్ధమి రోజులనే ఎక్కడ చూసుకున్నా కూడా ఈ ఆదివాసీ పండుగలు అనేటి మాఘశుద్ధమి రోజులలో ఎక్కువగా నిర్వహించడం జరుగుతుంది. మేము ఇక్కడ మెయిన్గా ఇక్కడ వచ్చేసి ఘట్టమ్మ దేవాలయం వద్ద ఈ ఆదివాసీ నాయకప్పుడు పూజారులు అయితే ఏ విధంగా అయితే కొలుస్తామంటే మాకు ఈ బండారితోటి ప్రతి ఒక్కరు బండారిగా మేము భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ బండారితోటే మరి మేడారం వెళ్ళే భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి మొక్కు చెల్లించుకున్న తర్వాతనే క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని అమ్మవారికి మరి దర్శనం ఇచ్చుకోవడం జరుగుతుంది. భక్తులకు కూడా మా యొక్క పూజారులను కూడా ఎటువంటి ఆపద కలగకుండా అమ్మవారు క్షేమంగా వెళ్ళాలి, భక్తులు కూడా క్షేమంగా వెళ్ళాలి, లాభంగా రాగాలి, సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మరి పూజారులు కూడా కోరడం జరుగుతుంది. ఇక్కడ ఘట్టమ్మ దగ్గర నుంచి మేడారం వరకు ఒక సందడి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేడారం వెళ్తున్నారా? అవునండి. ఎట్లాంటి మొక్కులు చెల్లిస్తారండి మేడారం? మేమా పుట్టి వెంట్రుకలు తీస్తాం, ఎత్తు బెల్లాలు జోకిస్తాం. ఎందుకు ఆదివాసీ గిరిజన జాతర పెద్ద ఎత్తున ఒకవైపు మహాజాతర ఉంటుంది, ఇప్పుడు మినీ జాతర ఉంటుంది. ఈ మినీ జాతర అప్పుడు ఎట్లాంటి కార్యక్రమాలు? అప్పట్లానే అన్నీ జరుగుతాయి, ఇప్పుడేం అప్పట్లానే అన్నీ. ఇప్పుడు కూడా జాతర టైం జరిగినప్పుడు కూడా అప్పుడు ఎట్లా జరుగుతాయి, ఇప్పుడు కూడా అట్లనే జరుగుతాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉప్పల్ నుంచి. జాతర సందర్భంగా మన సమ్మక్క తల్లికి పుట్టి వెంట్రుకలు తీస్తాము. అప్పుడు పెద్ద జాతర అప్పుడు బాగా జరుగుతుంది. ఇప్పుడు మినీ జాతర చాలా మంది వస్తారు. ఇప్పుడు కూడా పిల్లలకి వెంట్రుకలు తీద్దామని పోతున్నాం. గట్టుమైసమ్మ తల్లిని ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత మేడారం పోయి సమ్మక్క సారక్క తల్లిని దర్శనం చేసుకుంటాం. అది ఆచారం ఉన్నది. హుజరాబాద్ నుంచి వచ్చినాం సార్. మా మనవలై వెంట్రుకలు తీయాలి, పుట్టు వెంట్రుకలు సమ్మక్కకు సారక్కకు తీయడం జరుగుతుంది. ఘట్టమ్మను ఇప్పుడే దర్శనం చేసుకున్నాం. హ్యాపీగా ఉంది. ఫస్ట్ తొలిసారిగా ఇదివరకు ఒక్కసారి పోయినాం. ఇది బ్రహ్మాండంగా ఉన్నది. ఓకే సార్. ఇది భక్తుల అభిప్రాయం. భక్తులు పెద్ద సంఖ్యలో అయితే మేడారం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లాంటి మొక్కులు చెల్లించుకుంటున్నారు? అంటే మా ఇంటి దేవత చిన్నప్పటి నుండి వస్తాం మేము. ఎవ్రీ ఇయర్ పెద్ద జాతరకి నడుచుకుంటూ వస్తాం మేము. 5 days బేడబుడిగా జంగాల్ అంటారు. అక్కడి నుంచి తొరూరు నుంచి నడుచుకుంటాం. 130-140 kilometers వస్తుంది. బేడబుడిగా జంగాల్ అంటారు. ఎవ్రీ ఇయర్ 2 years ఒకసారి వస్తాం. ఈసారి చిన్న జాతర అని వ్యాన్లో వచ్చాం అందరం ఫ్యామిలీతోనే. అట్లా ప్రతిసారి ఇవాళ ఎట్లాంటి మొక్కులు చెల్లించుకుంటాం? మొక్కులు అంటే ఈరోజు మన కోళ్ళు అట్లా మొక్కులు ఉన్నాయి, చిన్న మొక్కులు. ఈరోజు దేవునికి అమ్మవారికి చీరలు పెట్టడం, గాజులు గట్ట పెట్టడం చేస్తాము. మళ్ళీ వచ్చేసారి యాటబోతులతోనే మంచిగా వచ్చి చేస్తాం. దావత్ ఉంటుంది, ఫుల్ దావత్ ఉంటుంది. ఇది భక్తుల అభిప్రాయం. మొత్తంగా జాతర సందడి అయితే కొనసాగుతుంది. మేడారం మహాజాతరకి అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం కూడా 4 కోట్ల రూపాయలు వెచ్చించి భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భద్రతా పరంగా కూడా పోలీసులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జగదీష్తో నవీన్, ABN ఆంధ్రజ్యోతి, ములుగు జిల్లా.